చాలా మంచి అంశంగా స్వల్ప పాఠశాల విద్యపై గురుకులాలపై స్వల్ప చర్చలు తీసుకున్నందుకు ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, చాలామంది మిత్రులు చాలా అంశాల మీద మాట్లాడినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మా పెద్దన్న ఒక ప్రైవేట్ ఇంటర్మీడియట్ కాలేజీకి ప్రిన్సిపాల్గా పనిచేసే రోజుల్లో నేను వాళ్ళని కలవడానికి వెళ్ళినా. వారి దగ్గర ఇద్దరు పేరెంట్స్ కూర్చొన్నారు. మా పిల్లవాడు మీ కళాశాలలో భోజనం బాగాలేదంటున్నాడు, మేము 1,10,000 ఫీజు కడుతున్నాం, అట్లా ఎందుకు జరుగుతుంది ఫిర్యాదు చేయడానికి వచ్చారు వాళ్ళు. ఇది కాలేజీ, చదువు గురించి మాట్లాడండి, భోజనం గురించి మాట్లాడద్దు అన్నాడు మా అన్న. ఏదైనా హోటల్కి పోతే బిల్లు కట్టి మనకు మంచి ఫుడ్ అయిపోతే వాడి ఫుడ్ గురించి నిలదీయాలి. నువ్వు చదివేందుకు కాలేజీలో చేర్పించి భోజనం బాగాలంటే ఎట్లా అమ్మా, మీ వాడు పొద్దున 4:30 లేస్తలేడు, మా వార్డెన్ కొట్టి లేపుతున్నాడు, పొద్దున 5 వరకు స్నానం చేసి స్టడీ రూమ్కి రావాలి, మా స్టాండర్డ్ ఏదైతే ఉన్నాడో అందుకోలేక నీకు భోజనం బాగాలేని చెప్తున్నాడు అని చెప్పి మా అన్న కన్విన్స్ చేస్తే చప్పట్లు కొట్టుకుంటూ వెళ్ళిపోయినారు వాళ్ళిద్దరు తల్లిదండ్రులు. నేను ఎందుకు చెప్తున్నా ఈ అంశం అంటే, ఒక్కొక్క గురుకుల పాఠశాలలో 1000 నుంచి 2,000 మంది పిల్లలు. ఒక్కసారి బయట పిల్లలకు ఇటువంటి ఇబ్బందులు జరుగుతలేవా మన ఇళ్ళల్లో ఉన్న పిల్లలకు? ప్రైవేట్ పాఠశాల పోతున్న ఆటో బోల్తా పడి 4 పిల్లల మృతి. దాని గురించి చర్చ జరిగేది ఏంటిది? ఒక గురుకుల పాఠశాలలో ఒక పిల్లవాడు ఆ పూట ఆహారం బాగాలేకనో ఇలా అస్వస్థతకు గురైతే ఇంత బ్రహ్మాండమైన చర్చ. ఇది 15 రోజులకు ఒక వార్త వస్తుంది, ఆటో బోల్తా 4 మృతి అని. ఇట్లా చాలా రకాల లిఫ్ట్లో ఇరుక్కుపోయి ఎల్కేజీ పాప చనిపోయింది హైదరాబాద్లో ఒక ప్రైవేట్ స్కూల్లో. ప్రైవేట్ స్కూల్ అయింది, లిఫ్ట్ ఉన్న ఫ్లోర్లో బడి పెట్టడం ఏంది, లిఫ్ట్లో పాప ఇరుక్కుపోయి చనిపోవడం ఏంది, దాని గురించి చర్చ జరగదే. ఎక్కడైనా డెత్ రేట్ అనేది కామన్గా ఉంటుంది. మనం ఒకరోజు ఫంక్షన్ చేస్తేనే 2,000 మంది భోజనం పెడితేనే రకరకాల ఇబ్బందులు అవుతాయి. నేను ఎందుకు చెప్తున్నా అంటే, మా టీచర్ల పరంగా, గురుకుల టీచర్ల పరంగా మాట్లాడుతున్నా. మీరు అందరూ వ్యవస్థ పరంగా, భోజన పరంగా, భవనాల పరంగా మాట్లాడితే నేను విద్యాపరంగా మాట్లాడదామని ఈ అవకాశం తీసుకున్నా. ఎంత మానసిక ఆందోళనకు గురవుతున్నారు మా టీచర్లు అంటే, గురుకుల పాఠశాల పనిచేసేటోళ్ళు. రాజకీయ పార్టీల పరంగా మన మధ్య ఉన్న పోటీ వాతావరణం ఇప్పుడు అక్కడి దాకా పోయింది. రోజు ఒక అధికారి వస్తున్నాడు, సార్ మాకు పాఠం చెప్పనిస్తలేరు, మాకు నిద్ర పోతలేదు, ఎప్పుడు మా ఇంటికి పోతామా, ఎప్పుడు మనం సస్పెండ్ చేస్తారో తెలుస్తలేదు అనే మాటకు వచ్చారు మా టీచర్లు. వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా. పేద బడుగు బలహీన మైనార్టీ విద్యార్థులు కూడా నిజంగా ఆత్మస్థైర్యాన్ని కోల్పోతున్నారు, భయాందోళనకు గురవుతూ ఉన్నారు. ఎక్కడో ఒక చిన్న చర్చ జరిగితే దాన్ని రాజకీయాల పార్టీల పరంగా ఏ పార్టీ అయినా సరే రాద్ధాంతం చేయడానికి బాగుండదని, దాన్ని ఎట్లా నివారించాలి, దానికి ఏం చర్యలు తీసుకోవాలని దాని గురించి మనం మాట్లాడితే బాగుంటుంది. కానీ విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటే దాన్ని రూపమాపడానికి అవకాశం ఉంటుంది. ఒక కళాశాల 2,000 మంది పిల్లలు, ఇలా IIIT బాసరులో 6,000 మంది పిల్లలు, పూటకు 6,000 మందికి భోజనం పెట్టాలి, బ్రేక్ఫాస్ట్ పెట్టాలి, కాఫీ ఇవ్వాలి, ఈవినింగ్ స్నాక్స్ ఇవ్వాలి. ఎక్కడో ఒక ఇబ్బంది జరిగితే ఇక దాన్ని మనం భూతత్వాన్ని పెట్టి చూస్తే ఎట్లా? వాళ్ళను మనం ఆత్మస్థైర్యాన్ని నింపి మంచిగా నడిపేట్టుగా వేసే ప్రయత్నం చేయాలి. 15,000 ఇచ్చే మా కేజీబీ సోదరిమణులు, ఇది సందర్భం కాకుండా చెప్తున్నా మా మంత్రివర్యులకు, 36 మంది గత గవర్నమెంట్ ఉన్నప్పుడు సస్పెండ్ అయ్యారు సార్. ఇటువంటి చిన్న చిన్న కారణాలతోటి నేను ఒక 1.5 సంవత్సరం ప్రయత్నం చేస్తే 9 మందికి రీఇన్స్టిట్యూట్ చేసిండ్రు, ఇంకా 24 మందికి వేయలే. వాళ్ళకి ఇచ్చే జీతం 15,000. అంతా పేద బడుగు బలైన వర్గాల అమ్మాయిలు వాళ్ళు కేజీబీలో పనిచేస్తారు. ఏం కారణం అంటే, అక్కడ ప్రజాపతి పడకున్నా గొడవే, వాడు చెప్పినట్టు వినకున్నా ఇటువంటి చిన్నదాన్ని పెద్ద చేసి చూపించడం. కాబట్టి మనము ఆ పిల్లల్లో పేద బడుగు బలహీన మైనార్టీ విద్యార్థులు బాగా చదువుకోవాలి, వాళ్ళకు భోజన పరంగా కొద్ది ఇబ్బంది ఉంటుందని చెప్పి రెసిడెన్షియల్ స్కూల్ పెట్టాం. ఆ రెసిడెన్షియల్ స్కూల్లో పెట్టినప్పుడు వాళ్ళు సమాజానికి పనికొచ్చే పౌరులాగా ఎదగాలని, వాళ్ళు మనలాగా సామాజిక పరంగా, ఆర్థిక పరంగా, రాజకీయ పరంగా కుటుంబాలు ఎదగాలనే ఉద్దేశంతో పెట్టిన రెసిడెన్షియల్ స్కూళ్ళ మీద అందరం పాజిటివ్గా ఆలోచిస్తే బాగుపడుతుంది వ్యవస్థ. కానీ ఎవరికి వారు కోడిగుడ్డు మీరు ఎంటికలు వీక్తామంటే మాత్రం ఆ వ్యవస్థకు చాలా కష్టం. పనిచేసే వాళ్ళైతే ఆత్మస్థైర్యాన్ని కోల్పోతున్న విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాను. చాలా తప్పకుండా మనం ఆ విషయంలో లాస్ట్ పీరియడ్ అయిపోయింది సార్. నాకు ఎప్పుడు లాస్ట్ పీరియడ్ ఇస్తారు మీరు,
ఉన్నారా? డ్రిల్ పీరియడ్ అనుకోండి, లాస్ట్ పీరియడ్ అని. అయితే కాబట్టి దయచేసి మనం ఆ రకంగా ఆలోచించకుండా గురుకుల పాఠశాల వ్యవస్థలో వచ్చినటువంటి మార్పును, ఎందుకంటే వ్యవస్థాపరంగా ఆ పిల్లలు ఆ కుటుంబాలకు అవసరమైన పాఠశాల సంఖ్య పెరిగింది, వాళ్ళకి నాణ్యమైన విద్యను అందించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ పాఠశాల మౌలిక వసతుల విషయంలో సార్ నేను మండల విద్యాశాఖ అధికారిగా ఉన్నప్పుడు ఒక స్టేట్ లెవెల్ ఒక సెమినార్లో పాల్గొన్న, ప్రభుత్వం తరఫున నిర్వహిస్తే మా ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి నేను ఒక్కనే అటెండ్ అయినా, నాకు వచ్చింది అవకాశం. అప్పటి నుంచి ఇప్పటిదాకా చెప్తా ఉన్నాం సార్, 18 ఏళ్ళు అయింది. టాయిలెట్స్ విషయం ఫస్ట్ పాఠశాలకు పోయినప్పుడు ఏ అధికారి కానీ ఎవరు కానీ టాయిలెట్స్ ఉన్నాయని అడుగుతారు. మీ పీరియడ్ అయిపోయింది. ఒక్కటే సార్, ఒక్కటే 6 నిమిషం అని అడుగుతారు సార్. నేను అప్పటికి ఇప్పుడు సూచన చేస్తున్నా సార్, ఆల్ టాయిలెట్స్ అండర్ వన్ రూఫ్. ఏమవుతుంది, పాఠశాలలో ఎంత ఓపెన్ ప్లేస్ ఉంటుందో ఒక మూలకు ఒకటి, ఒక మూలకు ఒకటి, ఒక మూల ఒక స్కీమ్లో ఒకటి వచ్చింది ఓ మూలకు కడతారు, ఇంకో స్కీమ్లో 2 టాయిలెట్స్ వచ్చినాయి ఇంకో మూలకు కడతారు. దానికి దీనికి రన్నింగ్ వాటర్ ఎప్పటిదాకా ఉంటుందంటే మార్చ్ పరీక్ష హాలిడే సెలవు వేసే సెలవు వచ్చేదాకా ఉంటుంది. సెలవులకు బడి తాళం వేసిపోతారు, కాంపౌండ్ వాళ్ళు ఉండదు, ఎవడో వస్తారు దాని వ్యవస్థను ఖరాబ్ చేస్తారు. మళ్ళీ జూన్ నుంచి అది పనిచేయని బాత్రూమ్గా మారిపోతుంది. ఒకటే డోరు ఒకటే అండర్ వన్ రూఫ్ బాత్రూమ్స్ కడితే ఆ పాఠశాలకు అనుగుణంగా పాత అన్ని తీసేస్తే రన్నింగ్ వాటర్ ఉంటుంది, ఈజీగా మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మౌలిక వసతుల విషయంలో మొట్టమొదలు ఎవరు చూసేదైనా బాత్రూమ్లే. ఇక పాఠశాల పరంగా మంచి తరగతిగా ఉన్నాయి, బ్రహ్మాండమైన బిల్డింగ్లు ఉన్నాయి. ఏవైతే గురుకుల పాఠశాలలు లేవో అవి ప్రభుత్వ పాఠశాలకు బ్రహ్మాండంగా ఉన్నాయి. దురదృష్టం ఏంటంటే అక్కడ పిల్లలు ఉన్నారు, ఇక్కడ పిల్లలు లేరు. అయినా అదే వ్యవస్థను డెవలప్ చేసుకుంటూ పోతే, అదే సంఖ్యను పెంచుకుంటూ పోతే ఇంకా పరిస్థితి ఎట్టుంటుందో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, అంత బడ్జెట్ను ఆ బిల్డింగ్ల రూపకల్పనకు నిర్మాణానికి బడ్జెట్ను మనం మీట్ అవుతామా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు.